మాట్లాడుద్దులే కానీ కొంచెం తక్కువ కొంచెం తక్కువ ఎక్కువ మాట్లాడుతుంది కదా ఒకేసారి సడన్గా వాళ్ళే కొట్టుకుంటున్నారు కామన్ మ్యాన్ ఎందుకు కొట్టుకుంటారో ఏం కదా అదే మైనస్ వస్తుంది కానీ ఆట ఆడేటప్పుడు బాగానే ఆడుతుండ్రు మర్యాద మనిషి అన్నాడు కదా మర్యాద పేరులోనేనా లేకపోతే ఆయన బిహేవియర్ లో కూడా మర్యాద కనిపిస్తుంది మర్యాదగానే ఉంది ఉంటుంటే మరి ఆ మర్యాద చూపిస్తాడో చూపిడో తెలియదు కానీ ఇప్పటికైతే మర్యాదగానే ఉంది ఏం రాంగ్ ఏం బిహేవ్ చేయలే ఎవరితోటి బర్నీ గారు ఎలా ఆడుతున్నారు బర్నీ గారు బాగానే ఆడుతుండు బర్నీ గారితో మా అబ్బాయి పోయిండు సినిమా చేస్తుంటే పోయిండు కానీ మాట్లాడలేదు ఆయన ఎంత సెన్సిటివ్ పర్సన్ ఆయన ఎవరు ఇప్పుడు పాపం ఫోక్ సింగర్ ఆయన మాట్లాడిండు చూడు అమ్మ నాన్న బాధ తీర్చిన అనగానే పాపం వచ్చేసి బాధపడిపోతున్నా అప్పుడు తెలిసింది ఆయన మనిషి మనస్తత్వం మంచోడే మన లక్స్ పాప వెంకటేష్ సినిమాలో ఉంది నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఈజీ లేదు ఎలిమెంట్ అయితే అనుకుంటాను నేను పంపించాలి కదా పాప ఏం తెలుగు అర్థం కావట్లేదు మరి ఏం చేయలేకపోతే కూర్చొని పడిపోతుంది నిన్న జానీ మాస్టర్ వెళ్ళిపోయారు కదా ఆమె శ్రేష్ఠి వర్మ గారు ఎందుకు పంపించేశారంటారు అయ్యో అందుకే నేను డిసప్పాయింట్ ఆయన బాగా అడిగినావు ఆమె ఉండాలా ఆమె కొన్ని రోజులు ఉన్నట్టయితే మన జానీ మాస్టర్ కి ఫ్యామిలీ కదా ఆయన జానీ మాస్టర్ అంటే డాన్స్ మాస్టర్ పొడవుగారు ఆయన కాడు గురువు కాడు వచ్చి నువ్వు విద్య నేర్చుకున్నా నేర్చుకున్నావు నువ్వు ఆయన వల్ల బాగుపడ్డావు బయటకు వచ్చి నువ్వు ఆయన నేర్పిన ఇచ్చే వల్లనే నువ్వు బయటకు వచ్చి పెద్ద డాన్సర్ అయినావు పెద్ద అవకాశం వచ్చింది పుష్పాలో పెద్ద అవకాశం వచ్చి నీకు 5 ఏళ్ళు నోట్లో బాగానే జానీ మాస్టర్ మంచోడు కాదని వేట చెప్పు నువ్వు అమ్మ ఆడపిల్లవు కదా ఆలోచించాల్సింది కొద్దిగా నీ గురించి కూడా ఆమె ఫిజికల్ గా ప్రాబ్లం అయినా కూడా మీరు ఆయనకే సపోర్ట్ చేయమంటారు ఒక ఆడమ్మాయి ఉండి మీరు ఎవరు నేను అట్టంటలే మరి ఫిజికల్ సపోర్ట్ చేస్తే నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదు అప్పుడే చెప్పాలి కదా ఇప్పుడు ఆడపిల్లే కదా ఇప్పుడు ఏమికే ఎక్కువ అయిద్దని చెబుతున్నా నేను ఆయనకి వచ్చింది ఏమి లేదు ఆయనకు పెళ్లి అయింది 2 పిల్లలు ఉండరు కుటుంబం ఉంది ఇప్పుడు ఏమో కావాలి కదా పెళ్లి వారం రోజులైతే ఆడింది కదా ఆమె గేమ్ చూశారు సిగ్గుందా అని వేరే వాళ్ళని తిట్టింది అది తప్ప సిగ్గుందా అని అనకూడదు తప్పే అందుకే తెలుసుకో నీవు తెలుసుకొని పుడతావా ఎందుకు భూమినా అది తప్పు అట్లా అడగటం శివాజీ గారు బిగ్ బాస్ లో అడిగితే కూడా నేనేం తప్పు చేయలేదు నాది అసలు బిగ్ బాస్ ఏమి చూపించలేదు నన్ను అనవసరంగా ఎలిమినేట్ చేశారని చెప్పి బాధపడింది ఎవరు జానీ మా శ్రేష్ఠి వర్మ ఏడా మధ్యాహ్నం ఆయన చేతుల్లో ఏముండదు 2 రాష్ట్రాల ప్రజలకు చెబుతాడు ఆయన ఒక్కరికి 2 కంటే చెబుతాడు కానీ అట్టంటం కూడా తప్పే శ్రేష్ఠి వర్మని ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటే ఆమె బూతులు మాట్లాడిందనా లేదా కంటెంట్ ఇవ్వలేదనా ఎందుకు పంపించేశారు ఈ కంటెంట్ ఇవ్వలేదనో ఆమె క్యారెక్టర్ అసాసిన్ చేయొచ్చు కొంత జానీ మాస్టర్ కూడా జనం చూసాను జానీ మాస్టర్ కి ఏమైనా ఫోన్ చేసి తీసేయనని చెప్పి ఏమైనా రాజకీయాలు జరిగాయంట వద్దుదే పాప జానీ మాస్టర్ మీదే రాజకీయం జరిగింది అనుకుంటాను నేనైతే అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పార్టీ గురించి ఒక పాట వేసిండు అసలు జానీ మాస్టర్ మామూలుగా వేయలే అప్పుడు ఆ టైంలో తీసేసారు అసలు అనుకుంటే అప్పుడు అనుకోవాలి నేషనల్ అవార్డు వచ్చేదే లేకపోతే వచ్చేదే మళ్ళీ చెడిపోయిందా ఏం వల్లే చెడిపోయింది ఇప్పుడు ఆయన ఆ రోజు అప్పుడు మన పవన్ కళ్యాణ్ ఒక పాట చేసింది కదా ఆ టైంలోనే ఆయన బయటికి తీసుకొచ్చారు అది రాజకీయం అనుకోవాలా ఫస్ట్ ఏమైనా బయటికి లాగనరు ఏమో చెప్పింది కదా ఏమైనా ఎత్తిపోయినా ఏమైనా చేయి పెట్టుకున్నట్టు ఏమే భస్మాసురుడుగా ఆ గురించి అన్న ఆలోచించుకోలేదు అన్ని రోజులు చెప్పింది అప్పుడే ఎందుకు చెప్పింది అప్పుడు మరి అందుకే ఇప్పుడు కొన్ని రోజులు ఉంటుందేమో చూస్తే ఊగిన పుసుకుని పోయింది బయటకు తెలిసిపోయేది ఆమె క్యారెక్టర్ తెలిసిపోయేది ముందర ఫస్ట్ అది తెలిసిపోయేది నిజాలు తెలిసిపోయాయి కొన్ని ఎందుకంటే జానీ మాస్టర్కి ఫ్యామిలీ ఉందండి 2 పిల్లలు ఉండరు భార్య ఉంది ఇప్పుడు ఆయన ఫస్టే నీకు ద్రోహం చేస్తే నువ్వు ఫస్ట్లోనే చెప్పాలా నువ్వు మొత్తం నేర్చుకొని గురువు పెట్టి నిజతోటే నువ్వు నేర్చుకున్నావు ఇప్పుడు ఈ రోజు నువ్వు టాప్ 5 లో ఉన్నావంటే ఆ గురువు వల్లనే కదా నాగార్జున గారి యాంకరింగ్ ఎలా ఉందమ్మా బాగుంది అంటే నిన్న పాపం గుండాంకులు అంత సీరియస్ అయ్యి మాట్లాడుతుంటే కూడా చాలా తగ్గి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు కామన్ మ్యాన్లతో కూడా చెప్పించారు నువ్వు చేసే తప్పయ్యా అంటే కూడా ఎలా అనిపించింది నాగార్జున గారు అన్నకి పాపం 2 సార్లు ఎదురు మాట్లాడాను ఆయన చెబుతున్నా కూడా ఈయనే మంచి అనుకోవాలి ఈయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి నాగార్జున ఓపెక్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఆయన కానీ నిలివియాలిగా నిలివియకుండా మాట్లాడాను 2-3 సార్లు మాట్లాడాను ఎదురిచ్చి ఆయన కూడా ఓపికతో చెప్పిండు ఆయన సమాధానం చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు నాగార్జున గారు వద్దు మాకు బాలయ్య కావాలా నాని కావాలా ఎన్టీఆర్ కావాలంటా ఉంటారు కదా మీరు చెప్పండి అసలు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారు కరెక్ట్ అంటారు కరెక్టే బాగానే చెబుతున్నా ఆయన పేరుగా యాడ చెప్పలేదు లేకపోతే చూడలేరా నాగార్జున లేని బిగ్ బాస్ ఊహించుకోలేరా ఎందుకు చూడలేదు పాప నాగార్జున ఒక్కడే యాడ చూసిండు